మేడం వెంకటేష్ శ్రీనివాస్ మాట్లాడగా నువ్వు మాట్లాడు, మీరు మాట్లాడండి తర్వాత. అప్పటి నుంచి కూడా అందరూ అన్ని పార్టీకి సంబంధించిన కార్పొరేటర్స్ అందరూ కూడా, అందులో చాలా సీనియర్ నాయకులు గతంలో శ్రవణ్ మీరు అందరు కూర్చోవాలి ప్లీజ్, బడ్జెట్ అప్రూవల్ చేయాలి కదా. ఒక 5 minutes ప్లీజ్, హ్యావ్ పేషెన్స్, 5 minutes. సో గతంలో మాజీ మేయర్ గారు మాజిద్ హుసేన్ గారు కూడా చాలా బ్రహ్మాండంగా వాస్తవానికి పార్టీలకు అతీతంగా ఉన్న విషయాలు మాకు చెప్పడం జరిగింది. ఈరోజు మనం పేరుకి మాత్రమే ఈరోజు 7,900 దాదాపు 8,000 కోట్ల బడ్జెట్ ఈరోజు మనం ఈరోజు పెట్టుకుంటున్నాం తప్ప, ఈరోజు నిజంగా కూడా ఇప్పుడున్న పరిస్థితి ఏంటనేది కూడా మనందరం కూడా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది మేడం. ఇంతకుముందు జగదీశ్వర్ గౌడ్ గారు చెప్పారు, వీ హ్యావ్ టు బీ టుగెదర్, ఫైట్ టుగెదర్ అండ్ లేకపోతే అంటే ముందు డెవలప్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఒక మంచి మాట చెప్పారు. కానీ ఈరోజు నేను అడుగుతా ఉన్నా మేడం, ఇంతకుముందు మీ అందరికి ఆపర్చునిటీస్ ఇచ్చినప్పుడు మాజిద్ హుసేన్ గారితో తీసుకుంటే వారు గతంలో ఏమన్నారు, మేము పరిపాలించేటప్పుడు మజ్లీస్ పార్టీ పరిపాలించేటప్పుడు సుమారుగా కొన్ని 100 కోట్ల సర్ప్లస్ బడ్జెట్ తోని మేము జిహెచ్ఎంసీని వదిలేసామని చెప్తా ఉన్నాం. ఇంతకుముందు కాంగ్రెస్ సభ్యులు మాట్లాడుతూ ఉన్నప్పుడు, లేదా ఇంతకుముందు ముఖ్యంగా బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, మేము అప్పులపాలు చేసినప్పటికీ కూడా ఈరోజు ఎన్నో ఫ్లైఓవర్లు కన్స్ట్రక్ట్ చేసినాం, ఎన్నో అండర్ పాస్లు కన్స్ట్రక్ట్ చేసినామని వారు కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు మేము ఇప్పుడే ప్రభుత్వం ఏర్పాటు చేసినాం, మేము ప్రభుత్వం ఏర్పాటు చేయగానే 1,100 కోట్ల రూపాయలు మేము శాంక్షన్ చేసినామని చెప్తా ఉన్నాం. మేము అన్నిటికీ స్వాగతిస్తా ఉన్నాం. ఈ రోజు చేసిన వాటి గురించి చేయని వాటి గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఇంతకుముందు అంటే ఇప్పుడు నేను చెప్తే వాళ్ళకి కోపం వస్తుంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి, వేరే మనం మాట్లాడుతూ గత ప్రభుత్వాల్లో అప్పులు జరిగిన విషయం వాస్తవం. ఈరోజు మనం చెప్పుకోవాల్సింది కాదు, ఇక్కడ ఉన్న బడ్జెట్ బుక్స్ చెప్తా ఉన్నాయి ఎక్కడ అప్పులు జరిగాయి, మంచికో చెడుకో ఎందుకు జరిగాయని నేను చెప్పట్లేదు మేడం, నేను ఎందుకు జరిగాయని చెప్పట్లేదు, నేను ఎందుకు అప్పులు జరిగాయి లేకపోతే అప్పులు చేశారని చెప్పట్లేదు. ఈరోజు మీరు ఒక మాట, మీరు ప్లీజ్, మీరు కార్పొరేటర్ ఫుల్ సెంటెన్స్ ఫినిష్ అయ్యే వరకు ఉన్నాడు. వాళ్ళు ఆయన ఏమంటున్నారు, మీరు చెడో మంచికో చేసిండ్రు, మీరు ఫుల్ సెంటెన్స్ విన్నాక రియాక్ట్ అవ్వండి. ఈ రోజు అప్పులు జరిగాయి అని చెప్తా ఉంటే భుజాలు బుడమకాయలు దొంగలు చేసినట్టు భుజాలు తడుపుకుంటూ మేడం నిజం చెప్తా ఉన్నా, వినండి. వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇస్ హ్యాపెండ్. సరే ఫైనల్ గా వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే మేడం, ఫైనల్లీ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే మజ్లీస్ వాళ్ళు చెప్తా ఉన్నారు, వాళ్ళు చేసినది కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. మేము కూడా 2 విషయాలు మీ దృష్టికి తీసుకురావాలనుకున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినట్టు నుంచి ఇప్పటి వరకు ఈరోజు నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి 14-15 ఫైనాన్స్ కమిషన్ ద్వారా దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఈ రోజు ఈ జిహెచ్ఎంసీకి ఇచ్చిన విషయం వాస్తవం కాదని నేను అడుగుతా ఉన్నా. అందులో కేవలం 1,600 కోట్ల రూపాయలు మాత్రమే ఈరోజు జిహెచ్ఎంసీకి అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఇప్పుడున్న రాష్ట్ర ఖజానాలు కావచ్చు, ఈ కేవలం 1,600 కోట్ల మాత్రమే ఈరోజు జిహెచ్ఎంసీకి వచ్చినాయి. మిగతా 1,400 కోట్లు రాలేవు. కాబట్టి వాటిపై కూడా కమిషనర్ గారు చర్య తీసుకోవాలని చెప్తా ఉన్నాను. మరొకసారి మీ ద్వారా సభాముఖాన్ని తెలియజేస్తా ఉన్నాను, మనం ఎన్ని అప్పులప్పాలు ఉన్నప్పటికీ కూడా ఈ 8-9 రాష్ట్రంలో సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తా ఉందనే విషయాన్ని కూడా